ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యము అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి, కానీ మాట అయినను ప్రత్యుత్తరం ఇయ్యవాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు అగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి, చూడండి ఏంటంట, 12 గోత్రములకు 12 రాళ్ళు తీసుకున్న తర్వాత దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. చూడండి, ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు? ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున ఏమన్నాడు? కనుపరచుము. ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి ఉన్నాను. హల్లెలూయా. అంటే నా సొంతగా నేను చేయలేదు, ఇవన్నీ కూడా నీవు నాకు సెలవియడము ద్వారా నేను చేశాను అన్నాడు ఇక్కడ. తర్వాత యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువుల చుట్టూ కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. హల్లెలూయా. కట్టెలు, రాళ్ళు, అక్కడ ఉన్నటువంటి మరి ఆ స్థలమంతా కూడా నీళ్లతో నిండిపోయినది. కానీ అగ్ని అక్కడ దిగి వచ్చింది. దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను హల్లెలూయా ఏం చేశాడంటే అగ్ని దహించి కందకమందును ఉన్న నీళ్లను ఆరిపోజేశాను. హల్లెలూయా. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం! ఎంత ధైర్యం కావాలంటే దేవుడు డైరెక్ట్గా ఎంతో చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ఆయన చేశాడు. ఈరోజు ఎందుకు సంఘానికి దేవుడి మాటలు చెప్తా ఉన్నాడు అంటే, ఈ సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, నీవు గనక నేను చెప్పినట్లు చేస్తే ఈ లోకములో ఉన్న ప్రజలందరూ ఎక్కడికి వస్తారు? ఆ బలిపీఠం దగ్గరికి వస్తారు. ఏమని కేకలు వేస్తారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తారంట. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నిర్ణయం తీసుకోవాలి, నువ్వు ఆలోచన చేయాల. జరిగింది జరిగిపోయింది, ఇప్పటిదాకా ఏది జరిగిందో అది నాకు తెలియకుండా జరిగింది దేవా, కానీ ఈ రోజు నుండి నీ చిత్తాన్నే నేను జరిగిస్తా.
మొదట మనం దైవజనుని మాట వినడం నేర్చుకోవాలి. మొదట మనం దైవజనునికి విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఆ సారిపోత విధవరాలు ఒక మాట అన్నది ఇక్కడ. ఏమన్నదమ్మా? ఒకసారి మొదటి రాజులు 17 నుంచి చదువు. 17. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? చూడండి, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని. దైవజనుడు మన ఇంటికి రాకపోతే అది నిజంగా మనకు మంచిది కాదు. ఇక్కడ ఈమె అడుగుతుంది, ప్రశ్నిస్తుంది, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, ఆయన ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. కొన్నిసార్లు మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాం, కొన్నిసార్లు మనము అర్థమయ్యి కూడా అర్థము కానట్టు ప్రవర్తిస్తాం. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఈరోజు నీ ఇంట్లో కీడు ఉన్నది, ఈరోజు నీ ఇంట్లో ఆ కాడి ఉంది, ఈరోజు నువ్వు ఆ శ్రమను అనుభవిస్తూ ఉన్నావు, ఆ లేమిని అనుభవిస్తూ ఉన్నావు, ఆ రోగాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అయితే నీ దైవజనుని నువ్వు మర్చిపోయినావు. ఎవరిని మర్చిపోయినావు? అందుకే ఆమె ఏలియాతో ఈ విధంగా మరి మాట్లాడుతోంది. నిజంగా మరి దేవుడు ఆ వ్యక్తి ద్వారా, ఆ దైవజనుని ద్వారా తిరిగి మరి ఆ కుమారునికి ప్రాణం పోశాడు. ఈరోజు మనము ఏదైతే దేవుడు మనకిచ్చాడో, దేన్నైతే మన ముందు ఉంచాడో దాని విలువ తెలుసుకున్న నాడు నీ జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజం, కొన్నిసార్లు మరి ఇది మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఎప్పుడు అర్థం కాదంట. ఉద్యోగం విలువ, డబ్బు విలువ, తల్లిదండ్రుల విలువ, భర్త విలువ, భార్య విలువ కొన్నిసార్లు అర్థం కాదంట మనకి. అది మన దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది మనకి. అందుకే నీ సంఘము విలువ నీకు తెలియదు, నీ దైవజనుని విలువ నీకు తెలియదు. మొరపెట్టాలా, మనం ప్రార్థించాలా. వయసులో నీకంటే చిన్నవాడు కావచ్చు, కానీ దేవుడు అభిషేకించి, దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం తీసుకొచ్చి నీకు పెట్టాడు కాబట్టి నువ్వు లోబడాలా, నువ్వు పాటించాలి. ఖచ్చితంగా విధేయత కలిగిన ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఇచ్చినటువంటి మాటకు లోపడడం కూడా నేర్చుకోవాలి మనం. అన్ని వేళలా ఈ నిర్లక్ష్యం పనికిరాదు. అన్ని సమయాల్లో పనికిరాదు. కొన్ని సందర్భాల్లో దేవుడు పిలుస్తాడు రమ్మని. నీ పనులని పక్కన పెట్టుకొని నువ్వు వచ్చి ఉంటే బాగుండేదేమో. దేవుని సన్నిధి కంటే విలువైనటువంటి సన్నిధి నీకుంటే నువ్వు నిజంగా ధన్యుడవే. కానీ లేదు, ఉండదు, రాదు. దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత మనం ఎప్పటికీ మనం కోల్పోవద్దు. దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం ఎన్నటికీ కోల్పోవద్దు, ఎప్పటికీ కోల్పోవద్దు. దేవుడు పిలిచాడు నిన్ను, దేవుడు పిలిచాడు. దేవుడు కొంతమంది నీ సంఘం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. వారు పరలోకములో కూడా ఉంటారు. హల్లెలూయా, ఉంటారు, పరలోకములో కూడా ఉంటారు. వాళ్ళని నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ పేర్లు నేను చూస్తున్నాను. హల్లెలూయా. నమ్మిన నమ్మకపోయినా వారు వాళ్ళ కుటుంబంతో పాటు అక్కడ ఉండబోతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.